మామయ్య గారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నీలాగే స్వచ్ఛంగా ఉందమ్మా. పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చావు. ఇదే కదా హరిగారు మీరు కోరుకున్నది. మీరు వెళ్లే వరకైనా హ్యాపీగా ఉండండి మావయ్య గారు. ఇదే వద్దనేది. వెళ్లే వరకు ఉండే వరకు అంటావేంటి? మాట్లాడొద్దన్నానా? సారీ పెద్దమ్మ. యాక్చువల్లీ సర్లే ఇంకేం మాట్లాడుకో, కామ్గా ఉండు. రా డాడ్, కేక్ కట్ చేదురు గానీ. షూర్ రా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి. Happy birthday to you. ఏంటి ఆగిపోయారు? ఎగరండి, ఎంజాయ్ చేయండి. మీరెప్పుడు వచ్చారు సార్? కరెక్ట్ టైంకే వచ్చాను. రావాలి కదా, తప్పదు. ఇంతకీ బర్త్డే ఎవరిది? ఓ, అన్ని రోగాలున్న హాస్పిటల్ గారిదేనా? స్టేషన్లేమో ప్రపంచంలో అన్ని రోగాలున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టారు. రోగాలు ఏమున్నాయో గానీ మొత్తం హిట్ సినిమా చూపించారు నాకు. ఏంటి సార్, మిమ్మల్ని చూస్తుంటే అలా కనపడట్లేదు? జీవితంలో జలుబు కూడా రాలేనంత గట్టిగా కనపడుతున్నారు. ఏంటే నాటకాలా? నాటకాలేంటి సార్? ఇక్కడ నాన్నకి టెన్షన్ ఏం లేదు కదా, టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నారు. వాతావరణమే మార్చేసాం. ఇంకెందుకు అలా ఉంటారు? అట్టా ఉండకూడదనే కదా సార్ ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చారు, ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను సార్. పదండి. అప్పుడేనా సార్? ఈ అప్పడాలు నేను చెప్పడాలు ఏమి ఉండవు మేడం.
తిరిగి తీసుకొస్తాను సార్ అని తీసుకొచ్చారా లేదే. తిరిగి మళ్ళీ నేను కోర్టు తీసుకెళ్ళాలిగా, అది నా డ్యూటీ కదా, తీసుకెళ్లాల్సిందే. రాజేష్ నువ్వు రావయ్యా, కోర్టుకు లేట్ అవుతుంది. సార్ వెళ్ళి తీసుకురా. ఆగండి ఆగండి సార్, మేం బెయిల్ తీసుకొస్తాము, కోర్టుకు తీసుకెళ్ళొద్దు. ఇదే నాకు నచ్చదు. చిరుతిండి కూడా తీసుకొచ్చాను, ఇంకా మీరు నన్ను బూడి కొట్టించలేరు. ఏమున్న కోర్టులోనే, బెయిల్ తెచ్చినా అక్కడే, ఆర్డర్ పరిచేది కూడా అక్కడే. రాజేష్ తీసుకురా. పోనీ భోజనం చేసే వరకైనా ఆగండి సార్. నో 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 నో. మిస్టర్ ధనుష్, అయినా ఎంతలోకి తింటాడు? 10 నిమిషాలు ఉండలేరా? నో 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 1 మినిట్ కూడా టైం ఇవ్వను. బయటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాను బిర్యానీ. నేరస్తుల్ని ఈ మాత్రం వదిలిందే ఎక్కువైపోయింది, ఇంకా వదలను. ధనుష్ గారు, నేరం చేశారని రుజువు అవ్వలేదు. అవ్వకుండా నేరస్తులు అని మీరు అనకూడదు, జడ్జి గారే చెప్పాలి. ఓ అవునా మేడం, ఆ జడ్జి గారు చెప్తారనే కదా హరిగారిని కోర్టుకు తీసుకెళ్తానంటుంది. అరే ఆయన ఒప్పుకున్నాక మీకేంటి మేడం ప్రాబ్లం? సార్ రండి సార్ వెళదాం. అది కాదు సార్. అమ్మా గంగా, ఎవరు ఆర్గ్యూ చేయకండి, నేను వెళ్తాను. లేదు మామయ్య గారు, మీరు కడుపు నిండా తినే వెళ్ళాలి. శంభో శంకర శంభో శంకర. హరుడే పస్తులతో తీసుకెళ్తే మంచిది కాదు సార్. ఈసారి భక్తితో కూడా కొట్టించుకోను. ధనుష్, సాటి ఆఫీసర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 10 నిమిషాలు. పుట్టినరోజు ధనుష్, అర్థం చేసుకో. ఈ 10 నిమిషాలన్నా మాతో ఉండనివ్వవా? సెంటిమెంట్తో కొడుతున్నారు మేడం. ప్లీజ్. ఓకే, సాటి ఖాకి చెప్తున్నారు కాబట్టి మీకోసం ఓన్లీ 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ ధనుష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. తమ్ముడు పద. పదండి. పదండి మామయ్య. రా తమ్ముడు. మీరు కూడా భోంచేయొచ్చు కదా సార్. అయ్యో గంగారు, నాకు వద్దండి. మీరు దానిలో ఏదో కలపడమో, నేనది తినడమో, తర్వాత పడిపోవడమో, మీరేమో వెళ్ళి బెల్ తీసుకురావడము అవసరమా? మేమెలా కనపడుతున్నాం సార్? పోలీసులు ఆలోచించకుండా నేరస్తుళ్ళు ఆలోచిస్తారేంటి? మీకు అసలు పాజిటివ్ థింకింగే ఉండదా? అస్సలే ఉండదండి. నేను పాజిటివ్గా ఆలోచించాను అనుకోండి, నేరస్తులు ఈజీగా తప్పించుకుంటారు. సో నేను ఎప్పుడు నెగటివ్గానే ఆలోచిస్తాను. అప్పుడే కదా నిజం బయటికి రప్పిస్తాను. సర్లేండి, తినకండి. నేను తినను. నేను తెచ్చుకున్న ఈ చిరు తిండినే తింటాను. గాట్ ఇట్? మామయ్య గారు చాలేమ్మా. తినండి మామయ్య గారు. సగం కడుపుతో వచ్చేయమని సార్ ఏమీ చెప్పలేదు కదా. అయ్యో నేను అలా చెప్పేస్తే మీరు పంపిస్తారా ఏంటి? మధ్యలో ఎక్స్ట్రా డైలాగ్స్ ఎందుకు? టైం వేస్ట్ కాకపోతే. అదేంటి సార్ అలా అంటారు? మరే ఇంకెలా మాట్లాడతాను? నేను ఇచ్చిందే 10 మినిట్స్ టైము, మీరేమో 10 అవర్స్ చేసేలా ఉన్నారు. వద్దు. ఇలా అంటే ఇంకేం చెప్తాం సార్? వద్దన్నానా? మాటలు వద్దన్నానా?
మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం సార్, మీరే 4 ముక్కలు ఎక్కువ మాట్లాడుతున్నారు. దీన్నే గెలకడం అంటారు. అసలు మిమ్మల్ని గెలికితే మాకేం వస్తుంది సార్? ఎవరికి తెలుసు? నా కొంపని ఎలా ముంచాలోనే ఆలోచించొచ్చుగా. మీ ఎదవ నాటకాలు, మీ నక్క బుద్ధిలు స్టేషన్లో చూశాను. మళ్ళీ కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ట్రై చేయకండి. ఇలా అంటే ఇంకేం చెప్తాం సార్? అయ్యో పెద్ద మేడం గారు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డ్రామా జూనియర్స్ అయితే మీరు సీనియర్ అనుకోండి. న్యాయానికి రోజులు ఎక్కడున్నాయి? మేడం గారు. సర్లేండి, ముద్దపప్పు దప్పడం అద్దిరింది. ఓ ముద్ద తినండి. అరే ఏంటండి నాకు ఈ గోల? నా బుర్ర చెడగొట్టారు. నన్ను పరిగెత్తించేలా చేసాలని ట్రై చేస్తున్నారా? అయ్యో అయ్యో గియ్యో ఏం లేదు. మీ పప్పు వద్దు, మీ దబ్బడాలు వద్దు. మీ పప్పు నా దగ్గర ఉడకవు. ఓ శంభు శంకర హర హర. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, హరినారాయణ గారిని తీసుకువెళ్ళే తీరుతాను. హర 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 హర. వచ్చేస్తాను సార్. హరిగారు, కడుపు నిండిందా? అప్పుడే చేయి కడిగేసుకుంటున్నారేంటి మామయ్య గారు? ఇంకొంచెం తిని వెళ్ళండి. చాలమ్మా. మావయ్యని దాచేద్దామంటే కుదిరేలా లేదుగా. తిన్నారు కదా, లేట్ అయిపోయింది, వెళదాం పదండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడే వచ్చేస్తాను. మళ్ళీ ఏంటండి? బయటికి కాదులేండి, నా రూమ్లోకి వెళ్ళొచ్చేస్తాను. ఓ నారాయణ, త్వరగా రండి. వెళ్ళిపోతానో తెలీదు. లక్ష్మి, జీవితాంతం వాడికి నేను తోడుగా ఉంటానని నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. కోడలుందన్న ధైర్యంతోనే వెళుతున్నాను లక్ష్మి. మనం లేని లోటు తీరుస్తుందన్న నమ్మకంతో వెళుతున్నాను. వెళుతున్నాను లక్ష్మి. హలో, సరిగా వినిపించట్లేదు. హలో హలో.
ఎవ్వరూ లేనప్పుడు చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ ఉండగానే చేస్తున్నాను. టైం బాగుంటే ఇంతేనేమో. అంటే మేడం కామెడియన్గా కనిపిస్తున్నాను నేను? అందరూ కామెడీ చేస్తున్నారా? మేమేం చేశాం సార్? ఏం చేశారా? తీసుకెళ్తున్నప్పుడు 10 నిమిషాల్లోనే రిక్వెస్ట్ చేశారు. సర్లే తిన్నాక తీసుకెళ్దాం అనుకుంటే ఆయనేమో 1 మినిట్ అని వెళ్ళిపోయారు. 1 మినిట్ అయిపోయి గంట ఎలా ఉంది. ఎక్కడండి? ఏదో మాట వరుసకి 1 నిమిషం అని అంటారు. మీరు మరీ అంత ఖచ్చితంగా ఉంటే ఎలా సార్? వస్తారుండండి. హరి గారు ఏం చేస్తున్నారు? ఎవ్వరూ కనిపెట్టలేరు. ఒకవేళ మెలకు వస్తే? హరి గారు పలకండి, ఏం చేస్తున్నారు? సారీ మావయ్య గారు, ఇప్పట్లో రాలేరు. మావయ్య గారు భలే చిక్కారండి. ఇప్పుడు చూడండి, మీరెటో పారిపోయారని చెప్పేసి అందరినీ ఎలా నమ్మిస్తాను. హరి గారు వాష్రూమ్కి వెళ్ళారేమో సార్. అన్ని కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి. ఇంకా నా వల్ల కాదండి. వచ్చేస్తారు సార్. ఎప్పుడు వస్తారండి? దానికి ఏమైనా వర్జం ఉందా? అది పోయాక వస్తారా? సార్ నాకెందుకో సూసైడ్ చేసుకుంటాడేమో అని అనుమానంగా ఉంది సార్. అయి ఉండొచ్చు. ఇలాంటివి ముందే చెప్పాలి. అయ్యో, ఇలా పారిపోయారా మావయ్య గారు మీరు? తప్పు కదా. పాపం సిద్ధు. పాపం నాది, ఫలితం మీది. దట్ ఈస్ మంగా. మై గేమ్ స్టార్ట్స్ నౌ. హరి గారు కనపడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు? రాజేష్ సార్ వెళ్ళి ఎక్కడ చెక్ చేయి. బాత్రూంలో కూడా సార్. వాట్? ఇక్కడ లేరంటే ఎక్కడికి వెళ్ళారు? క్విక్ సర్చ్ చేయండి, ఇల్లు మొత్తం సర్చ్ చేయండి. క్విక్! శంకర్, రాజేష్ నువ్వు అటువైపు వెళ్ళు, నువ్వు ఇటువైపు వెళ్ళు, త్వరగా. సంథింగ్ ఇస్ రాంగ్, సంథింగ్ ఇస్ రాంగ్, సంథింగ్ ఇస్ రాంగ్. నేను ఎప్పుడు మిస్టేక్ చేయను. ఈసారి పెద్దమ్మా ఏంటి ఇలా వెతుకుతున్నా? కోహినూర్ వజ్రం మిస్ అయింది, వెతుకుతున్నాం. Something is wrong, something is wrong, something is wrong.
నేను ఎప్పుడు మిస్టేక్ చేయను, బట్ ఈసారి జరిగింది. హౌ 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 హరి గారు దాక్కోవడం మానేసి మర్యాదగా వచ్చేయండి, లేదంటే పరిణామాలు బాగుండవు. సార్ బయట ఎక్కడ కనిపించలేదు సార్. కనపడట్లేదా? కనపడకుండా ఉండడం ఏంటి? చెప్పండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా? నో మిస్టర్ ధనుష్. మరి లేకుండా పోవడం ఏంటి? మరి ఎలా మాయమయ్యారు? ఎలా ఎలా